Hi friends, welcome to EG Cinema sponsored by King of Share Market and MLA Varanasi Surya. చిన్న సినిమాకు ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయో కొందరికి తెలుసు, కొందరికి తెలియదు. టోటల్ అసలు ప్రాబ్లమ్స్ ఫస్ట్ డిస్కస్ చేస్తాను. వాటిని టోటల్ ఆ సమస్యలన్నిటినీ బొందబెట్టి వాటన్నిటిని మూటగట్టి ఎడంకాలతో తంతే మొత్తం సమస్యలన్నీ పోయి చిన్న సినిమా ఎలా చిరునవ్వునవుతుందో ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ఎందుకంటే ఎవరో ఒకరు స్టెప్ తీసుకోకపోతే చిన్న సినిమా మునగడే కష్టమైపోతుంది. అందువల్లే ఆ స్టెప్ ఏదో నేనే తీసుకుంటున్నాను. అందువల్లే మీకు కంటిన్యూగా వీడియోలు వస్తూనే ఉన్నాయి. చిన్న సినిమాకు సంబంధించిన అప్డేట్లు అన్నీ వస్తూనే ఉన్నాయి. వాటికి సొల్యూషన్స్ వస్తూ ఉన్నాయి. అందరినీ కలుపుకుంటూ వెళ్తున్నాను. ప్రతి ఒక్కరి సజెషన్స్ తీసుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరూ డిస్కస్ చేస్తున్నారు నాకు కమ్యూనికేషన్ వచ్చి. సో వాళ్ళకున్న నాలెడ్జ్ని బట్టి, వాళ్ళకున్న సోర్సెస్ని బట్టి, టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న ఎంతోమంది పీపుల్ ముందుకు వస్తున్నారు. ఎంతోమంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ముందుకు వస్తున్నారు. ఇది సినిమా ఇండస్ట్రీలో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక్కరు ఏ పని చేయలేరు, ఒకరు సొల్యూషన్ తీసుకురాలేరు. మనందరం కలిస్తేనే చిన్న సినిమాను కాపాడుకోగలం. రేపొద్దున మనం సినిమాలు చేయాలి, మనం సర్వైవ్ అవ్వాలి అంటే ఇక్కడ ఎవడో వచ్చి, ఏ దేవుడో వచ్చి మనల్ని కాపాడలేరు. మనలోనే ఒకటి బయటికి రావాలి. బయటికి వచ్చి మన సినిమాను మనం కాపాడుకోవాలి. పెద్దవాళ్ళకంటారా అంత టైం ఉండదు. చిన్న సినిమా గురించి ఆలోచించే టైం వాళ్ళకు ఉండదు. చిన్న సినిమాల్లోంచి ఏదైనా సినిమా పేలితే అప్పుడు వాళ్ళకి అవసరం, వాళ్ళు కావాలి. లేకపోతే వందల మంది టెక్నీషియన్లు, వందల మంది ఆర్టిస్టులు చేసే చిన్న సినిమాలు ఎవ్వరికి పట్టవు, అవసరం కూడా లేదు. అయితే చిన్న సినిమాకున్న ప్రాబ్లమ్స్ నేను డిస్కస్ చేస్తాను. కొంచెం వీడియో లెంగ్త్ ఎక్కువ ఉంటుంది, కొంచెం ఓపికతో వినండి. ఎందుకంటే మన సమస్యలు మనం వింటేనే వాటికి సొల్యూషన్స్ కూడా నేనే చెప్తున్నాను. అన్ని రకాల సమస్యలకి సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాకున్న అన్ని సమస్యల్ని బొందబెట్టే వీడియో ఇది. సో కొంచెం ఓపిక చేసుకుని వినండి. మనకి ఓపిక ఉండాలి. సో మన సొల్యూషన్స్ మనమే తీసుకోవాలి. ఎవరో వచ్చి మనల్ని కాపాడరు. ఇది అక్షర సత్యం. సో దీని తర్వాత చిన్న సినిమాకున్న ప్రాబ్లమ్స్ ఏంటి? అసలు సినిమా ఒకటి అనుకున్నావు, ఎంతో కొంత బడ్జెట్ పెట్టుకుంటావు. అంటే జనరల్గా చిన్న సినిమాకు బడ్జెట్ అనేది కొత్తగా ప్రొడ్యూసర్లు వచ్చి ఎవరో సపరేట్గా ఉండరబ్బా. ప్యాషన్తో ఉంటాం మనం. ఎలాగైనా సినిమా చేయాలి అనుకుంటాం. సో మీరో నేనో ఇలాగ ముగ్గురు నలుగురు కలిసి ఓ సినిమా చేద్దాం అనుకుంటాం. ఫైనాన్షియల్గా ఉన్న సేవింగ్స్ అన్ని ప్లాన్ చేసుకునేసి ఇంతలో ఒక 10 ల్యాక్స్లోనో, ఒక 15 ల్యాక్స్లోనో, ఒక 20 ల్యాక్స్లోనో సినిమా అయిపోతుంది అనుకుంటే తలా 5 వేసుకునేసి సినిమా స్టార్ట్ చేస్తారు. అందులో ఎవరో ఒకరు డైరెక్టర్ అయ్యి ఉంటారు. మీలో ఎవరో డైరెక్టర్ అయ్యి ఉంటారు. సో తను డైరెక్టర్గా మీరు ఇంత ఓ నలుగురు 5 ఫ్రెండ్స్ కలిపి ఇంత ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి రంగంలోకి దిగుతారు. దిగేటప్పుడు మీకు ఇది ఏమైనా తెలుస్తుందా? ఇంత బడ్జెట్ పెడుతున్నాము, అది రిటర్న్ వస్తుందని ఏమన్నా మీకు అర్థమవుతుందా? ఏం ఉండదు. ప్యాషన్తో దిగుతాం. వచ్చిందో పోయిందో అబ్బా సినిమా చేద్దాం, మనము 10 మందికి తెలిసే విధంగా ప్లాన్ చేసుకుందాం అనుకుంటారు. ఎవరు క్యాల్కులేషన్ చేసి చిన్న సినిమాలు ఎవ్వడు చేయడు. అంతా ప్యాషన్తోనే చేస్తారు. వస్తే హ్యాపీ, ఇంకా 4 సినిమాలు చేయొచ్చు. పోయిందనుకో, డబ్బులు ఒక్క రూపాయి కూడా రాలేదనుకో, రైట్ ఒక సినిమా చేసాం అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఎవరైనా సినిమా స్టార్ట్ చేస్తారు. ఈ స్టార్ట్ చేసేది కూడా మీరు ఏం చేస్తారు? మీ దగ్గర లక్షల కోట్లు మూలుగుతూ ఉండి చేయరు. మీ దగ్గర సేవింగ్స్ అన్నీ చూసుకొని, మీ ఫ్యామిలీని ఇవన్నీ చూసుకున్న తర్వాత రైట్ దీన్ని రిస్క్ చేద్దాం, నో ప్రాబ్లం, ఏదైతే ఏదవుతుందని చెప్పేసి దిగుతారు. అందరూ అలాగే దిగుతారు. వన్స్ దిగిన తర్వాత దిగే ముందు కావచ్చు, ఎవరైనా మీలో నాలెడ్జబుల్ అంటే సినిమా ఇండస్ట్రీ గురించి అంతో ఎంతో తెలిసిన పర్సన్ ఉంటాడు. తనేంటి తనకు కూడా తెలియదు, వస్తాయని అనుకుంటాడు అంతే. అంటే ఇప్పుడు చిన్న సినిమా మనం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మనం థియేటర్స్లో రిలీజ్ చేసిన దాంట్లో డబ్బులు రాకపోయినా కూడా, ఎందుకంటే థియేటర్ బిజినెస్ లేదు. సో వన్స్ రాకపోయినా కూడా ఓటీటీలో మనకు మంచి కంటెంట్ ఉంటే ఖచ్చితంగా తీసుకుంటారు. ఓటీటీలో మంచి డబ్బులు వస్తాయి. అట్లీస్ట్ మనం 20 లక్షలు పెడితే కనీసం 40-50 లక్షలైనా వస్తుంది అనే క్యాల్కులేషన్తో వాళ్ళు డిస్కషన్ ఉంటుంది. సో అది నిజమేనేమో అని చెప్పేసి మిగతా వాళ్ళు కూడా అనుకుంటారు. ఎందుకంటే ఓటీటీ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఎవరు కాన్సన్ట్రేట్ చేసినా ఆహా అనేది ఒకటి, రెండోది అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఇలాంటివి ఇవి ఉన్నాయి. వీటిలో ఎవరెవరు కంపల్సరీ తీసుకుంటే చిన్న సినిమాలు ఎన్నో వచ్చే దాంట్లో అనుకుంటారు. కానీ నీ చిన్న సినిమాకి ఒక్క రూపాయి కూడా ఓటీటీ బిజినెస్ జరగదు. ఇది ముందే చెప్తున్నాను. కానీ ఇలా తెలియదు అది.
తెలియకుండా దిగిపోతారు. ఏదో ఒక బిజినెస్ అవుతుందిలే, లేదంటే డబ్బింగ్ రైట్స్ వస్తాయి. ఇప్పుడు మన సినిమా వరల్డ్ వైడ్ అయిపోయింది కదా, అన్ని భాషల్లో డబ్బింగ్ చేసుకోవడానికి రైట్స్ అడుగుతారు. మీ దగ్గర కంటెంట్ ఉండాలి, మన దగ్గర విషయం ఉండాలంతే. విషయం కావాల్సినంత మన దగ్గర ఉంది అని మీకు మీరు భ్రమపడుతూ ఉంటారు. ఎన్ని విషయాలున్నా, ఏమున్నా, ఎంత టాలెంట్ ఉన్నా కూడా చిన్న సినిమా బతికే సిచ్యువేషన్స్లో లేవు. రైట్. లేకపోయినా కూడా మీరు ప్యాషన్తో దిగుతారు. మీ ఇమాజినేషన్ ఏంటి? కనీసం ఓటీటీ రైట్స్ వస్తాయి, లేకపోతే ఏదో ఒక డబ్బింగ్ రైట్స్ అవి ఇవి వచ్చేసి నాకు పెట్టిన పెట్టుబడి వచ్చేస్తుంది, ఆ ఇమాజినేషన్తో దిగిపోతారు. అందరూ అదే అనుకుంటారు కూడా, బలంగా అనుకొని రైట్ 20 లక్షలు ఉత్తపుణ్యానికి ఓటీటీ రైట్స్ వచ్చేస్తాయి, డబ్బింగ్ రైట్స్ ఏవో వచ్చేసి మనం సేఫ్ అయిపోతాం, సినిమా చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి అనుకొని దిగుతారు. దిగిన తర్వాత మీకు చుక్కలు కనిపించేది ఎక్కడ అంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచే మొదలవుతుంది. మీరు పర్ డే ఒక క్యాలిక్యులేషన్ వేసుకుంటారు, ఇంత ఖర్చు అవుతుంది అని. ఒక 10,000 ఖర్చు అవుతుంది అనుకుంటారు, 20,000 అవుతుంది అక్కడ. అంటే మీ ఎస్టిమేషన్కి ఎప్పుడు కూడా మీరు షూటింగ్ చేసే టైంలో ఎప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఉండదు, ఖచ్చితంగా డబుల్ అవుతుంది, లేదంటే త్రిపుల్ కూడా అవుతుంది ఒక్కోసారి. అక్కడ షూటింగ్ టైంలో జరిగే ఇన్సిడెంట్స్ అలా ఉంటాయి. కొందరు అదే పనిగా సినిమా స్టార్ట్ చేస్తే మేసే ఎదవలు కూడా ఉంటారు. వాడు ఎలా ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నారు ఏంటి, ఇలా అనవసరం, డబ్బులు దండుకున్నామా లేదా అనే బాబుతో కూడా మీకు జాయిన్ అవుతారు. సో అలా కంటిన్యూ చేస్తుంటారు. మీరు 20 లక్షలు అనుకున్నది ఖచ్చితంగా ఓ 2-3 షెడ్యూల్ అయిపోయి ఉంటుంది, ఇంకా సగం సినిమా ఉంటుంది, ఏం చేయాలని అర్థం కాదు. సో ఈ ప్రాసెస్లో మీరు నెక్స్ట్ స్టెప్, చాలా భయంకరమైన స్టెప్ తీసుకునేది ఏంటంటే, అందరూ ఎక్కడో చోట అప్పులు చేస్తారు. ₹2 వడ్డీనో, ₹3 వడ్డీనో, ₹5 వడ్డీనో. ఎందుకంటే సగంలో సినిమా ఆగింది. ఈ లోపల మీరు ఏం చేస్తారంటే ఓపెనింగ్లు చాలా గ్రాండ్గా చేస్తారు. ఆ పక్కూరి సర్పంచ్ని పిలవడం, లేకపోతే ఎమ్మెల్యేని పిలవడం, వీళ్ళని వాళ్ళని పిలిచేసి హడావిడిగా గ్రాండ్గా చేసేస్తారు ఓపెనింగ్లు. మీకు తెలియని వాళ్ళు కూడా తెలిసిపోయి ఉంటుంది, మీరు సినిమా చేస్తున్నారని తెలిసిపోయి ఉంటుంది. అది చాలా బ్లండర్ మిస్టేక్స్, చాలా మంది చేసే తప్పు అది. సో ఆ ఎఫెక్ట్తో, అంటే అందరికీ తెలిసిపోయింది, పరువు పోతుంది అనే ఉద్దేశంతో ఈ నలుగురు బ్యాచ్లు ఏం చేస్తారంటే, నలుగురు 4-5 పెట్టుంటారు కదా, అందరూ మళ్ళా ఊర్ల మీద పడతారు. ₹2 వడ్డీ, ₹4 వడ్డీ. వీళ్ళు ఏంటంటే తెలిసింది కొంత, తెలియంది ఎంతో ఉంటుంది. అంటే అప్పుడు ఎలా ఇస్తారు? అట్రాక్ట్ చేసే ఇస్తారు. అన్నా ఇంకొక 2 లక్షలు కావాలన్నా, 2 లక్షలు ఇస్తే సినిమా స్టార్ట్ చేసాం కదా, ఓటీటీకే ₹1,00,00,000 వస్తుందన్నా అని చెప్పేసి వీళ్ళకి కూడా తెలియదు. వీళ్ళు అప్పు తీసుకోవాలి కాబట్టి మాయమాటలు చెప్పేస్తారు. ఎవరు ఇక్కడ తప్పు కాదు, ఏదో తప్పులు చేసి తీసుకున్నారని కాదు, సినిమా ప్యాషన్ అంతే, అలా మాట్లాడిస్తుంది. ఎవరి తప్పు లేదు ఇక్కడ, ఎవరు తప్పుగా అనుకోవద్దండి టెక్నీషియన్ ఆర్టిస్ట్ని. అలా ఏదో మాటలు చెప్పేసి వడ్డీలకు తీసుకొస్తారు, తీసుకొచ్చి మరో 20 లక్షలు తగలెడతారు. సో ఆ 20 లక్షలకి చచ్చి చెడి షూటింగ్ కంప్లీట్ చేసుకుంటారు. షూటింగ్ కంప్లీట్ చేసుకునేసి ఇంకా పోస్ట్ ప్రొడక్షన్కి నరాలు కట్ అయిపోతూ ఉంటాయి. ఎడిటర్ సరిగా మాట్లాడు, ఇంత కావాలంటారు, మొత్తం ప్యాకేజీలు అంటారు. సో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత డబ్బింగ్ ఉంటుంది, డబ్బింగ్ అయిపోయిన తర్వాత సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, సౌండ్ ఎఫెక్ట్స్ తర్వాత ఆర్ఆర్ చేయాలి, సాంగ్స్ రికార్డింగ్ చేయాలి, డిఐ చేయాలి, 5.1 చేయాలి, ఇన్ని కథలు ఉంటాయి. అంటే సినిమా అయిపోయిందనే ఒక సంతోషం ఒక పక్క, మరోపక్క ఈ బాధలన్నీ ఎలా పడాలి, ఇప్పటికే వడ్డీలు తీసుకొచ్చామనే టెన్షన్ మరోపక్క. అప్పుడు హీరో కూడా ఇన్వాల్వ్ అవుతాడు. నా సినిమాకి కదా మొత్తం ఇక్కడికి వచ్చి ఆగింది, ఇప్పుడు వాళ్ళు కూడా డబ్బులు పెట్టే పరిస్థితి లేదని చెప్పేసి వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఈ సేవింగ్స్ తీసుకొచ్చేసి అక్కడ పెడతారు. ఆయన కూడా పార్ట్నర్గా కలుస్తాడు, కలవని వాళ్ళు కూడా పార్ట్నర్స్గా కలుస్తారు అక్కడ పోస్ట్ ప్రొడక్షన్స్లో. సో ఇంకా వీలైతే ఏంటంటే బంగారు తాకట్టు పెడతారు, ఆస్తులు తాకట్టు పెడతారు. ఇక్కడే దారుణాలు జరిగేది ఇక్కడే. ఇల్లుంటే ఇల్లు తాకట్టు పెట్టేస్తారు. నాకు తెలిసిన వాళ్ళు ఎంతో బొచ్చడి మంది పెట్టారు అట్లా, ఇల్లు తాకట్టు పెడతారు. అంటే ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. ఇది మన సందీప్ రెడ్డి వంగ ఇల్లు తాకట్టు పెట్టి అర్జున్ రెడ్డి తీశాడు, ఆయన ఇప్పుడు వేరే లెవెల్లో కూర్చున్నాడు. అది మ్యాజిక్ అనేది అందరికీ జరగదు, ఎక్కడో చోట జరుగుతుంది. ఆ మ్యాజిక్ నాకు కూడా జరుగుతుందనే భ్రమలో ఉంటారు. నా సినిమా అంటే, మన సినిమా చాలా అద్భుతంగా కనిపిస్తుంటుంది, ఎవరి సినిమా వాళ్ళకి ప్రాణంగా కనిపిస్తుంటుంది. తప్పు కాదు అది. మీరు మీ మీ సినిమా, మీ ఇమాజినేషన్, మీ కంటెంట్ వేరే లెవెల్. అసలు ఆ సినిమా బయటకు వస్తే మొత్తం ఇండస్ట్రీ రూపురేఖలే మారిపోతాయి అనే ఫీల్లో ఉంటారు, భ్రమలో ఉంటారు. ఏమో ఒక్కోసారి మారచ్చు కూడా, అలాంటి కంటెంట్ మీ దగ్గర ఉండొచ్చు కూడా. కానీ చిన్న సినిమా నొప్పులు ఇవన్నీ.
భయంకరమైన పురిటి నొప్పులు. ఆ టైంలో అందరూ ఇన్వాల్వ్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ చేసుకుంటారు. ఎలా ఉంటుంది చూడండి. ఈ పార్ట్నర్స్ కానీ, హీరో కానీ సినిమా కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ కాపీ దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. పిఆర్ఓలు పీల్చుకు తినే స్టేజ్ అనమాట. ఫస్ట్ కాపీ రెడీ అయిపోతే ఇమ్మీడియట్ ఎంటర్ అయ్యేది పిఆర్ఓలు. మీ కర్మగాలి, మీ టైం బాగోలేకపోతే మొదటి నుంచి వాళ్ళే ఉంటారు, తినేస్తుంటారు, ఏపుకు తినేస్తుంటారు. సో ఇక్కడ పిఆర్ఓలు ఎంటర్ అవుతారు, కవర్లు అంటారు, ప్రెస్ మీట్లు అంటారు, అవి అంటారు, ఇవి అంటారు, లక్షలు పోతుంటాయి. ఏం చేయాలో అర్థం కాదు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు డబ్బులు? పోస్ట్ ప్రొడక్షన్కే బంగారు తాకట్టు పెట్టడాలు, ఇల్లు తాకట్టు పెట్టాలి అయిపోతే దాని తర్వాత ఎక్కడి నుంచి తీసుకొస్తారు? సినిమాని ఏమైనా ఆపుకోగలరా? ఆపలేరు. ఒక పక్క ఎవ్వరూ మాటెనరు, పిఆర్ఓలు మాటెనరు, ప్రెస్ మీట్లు అంటారు, మీడియేటర్లు ఎంటర్ అయిపోతారు. మీ సినిమా మీ చేతుల్లో ఉండదు. దారుణాతి దారుణంగా ఉంటుంది సిచ్యువేషన్. సో ఇలా సినిమా చివరికి వచ్చిన తర్వాత రిలీజ్ అయ్యే ప్రాసెస్లో కొందరు ఈ సినిమాలు అక్కడే చతికిలబడడానికి కారణాలు ఇవే. వందల సినిమాలు, మీరు నమ్మరు, సినిమా ఇండస్ట్రీలో వందల సినిమాలు ఈ స్టేజ్లో ఆగిపోయి ఉంటాయి. ఏం చేయలేరు, ముందుకు వెళ్ళలేరు. ఇంకా అలాంటి సినిమాలన్నిటినీ బయటికి తీద్దాం. ఫస్ట్ కాపీ అయిపోయిన సినిమాలన్నిటినీ బయటకు తీద్దాం. నిలిచిపోయిన సినిమాలన్నిటినీ బయటకు తీద్దాం. దీనమ్మ చిన్న సినిమా ఎలా బతకాలనో నేను చెప్తా. అడుగులు ముందుకు వేయండి, చిన్న సినిమాను కాపాడుకుందాం. చిన్న సినిమాలు చేసిన ఆర్టిస్టులను, టెక్నీషియన్లను కాపాడుకుందాం. వాళ్ళ దగ్గర వాళ్ళకు తెలిసిన పిచ్చోళ్ళబ్బా, వాళ్ళకు సినిమా ప్యాషన్ అనేది మాత్రమే తెలుసు. ఈ కమర్షియల్ వ్యవహారాలు, సినిమా బిజినెస్లు వాళ్ళకి తెలియదబ్బా. ఎంతో ప్యాషన్తో వచ్చింటారు, ఎంతో ప్యాషన్తో సినిమా చేసి ఉంటారు. ఆ సినిమా అక్కడ చివరిలోకి వచ్చి చచ్చిపోతే ఎలా ఎలా బతుకుతారు చెప్పండి? బయట ఇంట్లో ఎలా పడితే అలా మాట్లాడేస్తుంటారు. సినిమా రిలీజ్ అవ్వలేదు, సంవత్సరం అయిపోయింది, 2 ఏళ్ళు అయిపోయింది, ఏపుకు తింటూ ఉంటారు. ఓ పక్క అప్పులు, ఓ పక్క అనే వాళ్ళ మాటలు, ఎగతాళి ఎలా భరించాలి? ఒక సినిమా లవర్ ఎంతో ప్యాషన్తో సినిమా చేసి అక్కడ చచ్చిపోతూ ఉంటే ఎవ్వరూ ఉండరు, కాపాడే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. సినిమా ఇండస్ట్రీ ఎవడు పట్టించుకోడు. నీ సినిమా నీకు అద్భుతంగా అనిపిస్తుంటుంది, కానీ దాన్ని ముందుకు తీసుకెళ్లే నాదుడే ఉండడు. ఇదిగో ఇప్పుడు నేను వచ్చా, మాట్లాడుతున్నా చిన్న సినిమా గురించి. మాట్లాడడమే కాదు, దానికి పరిష్కారాలు కూడా ముందుకు తీసుకుంటూ వెళ్దాం. నేను ఒక్కనే కాదు, నాలాగా ఎంతో మందిని కనెక్ట్ అయిపోతారు. ఒక పెద్ద సమస్యకి సొల్యూషన్ ఇస్తున్నారు అంటే ఎంతో మంది కనెక్ట్ అవుతారు. నేను చెప్తున్నాను, కల్మషం లేకుండా, ఒక్క రూపాయి కూడా ఆశించకుండా మన సినిమా బతికితే చాలని చెప్పేసి నేను ముందుకు వస్తున్నాను. నాకు ఒక్క రూపాయి కూడా అవసరం లేదు సినిమా ఇండస్ట్రీలో. నాకు ఎందుకంటే నా సోర్సెస్ నాకు కావాల్సినంత ఉంది, దేవుడు నాకు ఇచ్చాడు, కావాల్సినంత ఫైనాన్షియల్ సోర్స్ ఇచ్చాడు. నేను ఇప్పుడు ఒక్కటే నేను సొల్యూషన్ తీసుకునేది చిన్న సినిమాలకు ఉన్న సమస్యలన్నిటిని క్లియర్ చేయాలి. ఆ దిశగానే నేను అడుగులు వేస్తున్నాను. ఇన్ని రకాలుగా చిన్న సినిమా ఆగిపోతూ ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ ప్లేస్లో మీరే ఉంటే సిచ్యువేషన్ ఏంటి? ఎవడొచ్చి కాపాడుతాడు? అందువల్లే చిన్న సినిమా కాపాడుకోవడానికి, నా చిన్న సినిమాను, నా ఆర్టిస్టులని, నా టెక్నీషియన్లని, నా సినిమా ఇండస్ట్రీని కాపాడుకోవడానికి వారణాసి సూర్య అడుగు వేస్తున్నాడు. ఈ అడుగు వేసిందిగా ఆగడం ఉండదు. చిన్న సినిమాను ఎవరెస్ట్ శిఖరం మీద ఎత్తు కూర్చోపెట్టేంత వరకు నా ప్రయాణం ఆగదు. నా కలామ తల్లి మీద ఒట్టు, ఒక్క రూపాయి కూడా ఈ అడుగులు వేసే ప్రాసెస్లో ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర ఆశించను, అవసరం కూడా లేదు. మహా అయితే ఏంటంటే మీరు వెళ్ళే ప్రాసెస్లో నాకు సపోర్ట్ చేయండి అంతే. ఈ వెళ్ళే ప్రాసెస్లో ఇంకోటి క్లిస్టల్ క్లియర్గా చెప్తున్నాను, ఎన్నో రకాల నాకు అడ్డంకులు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని తోసుకుంటూ, దబ్బుకుంటూ ముందుకు వెళ్తూనే ఉంటాను. చిన్న సినిమా రిలీజ్ కాదన్నారు, ఫస్ట్ కాపీ రెడీ అయిపోయింది, అందరూ తింటున్నారు, ఇష్టం వచ్చినట్టు తింటున్నారు. థియేటర్లు పక్కకు పెట్టండి, థియేటర్ బిజినెస్ లేదు. చిన్న సినిమాలు మీరు అన్ని కష్టపడి మీరు చేసినా కూడా థియేటర్లో రిలీజ్ కాదు, సరిగా థియేటర్లో రిలీజ్ కానివ్వరు. అవసరం లేదు. యూట్యూబ్ ఛానల్స్ వేదికగా, ఇంత పెద్ద సోషల్ మీడియా వేదిక పెట్టుకొని ఇంకా అడుక్కోవడం ఏంటి? ఇంకా లక్షల ఖర్చు పెట్టుకోవడం ఏంటి? మన చిన్న సినిమా ఎలా ప్రజెంట్ చేయాలనో చేద్దాం. ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ ఒక థియేటర్ కాబోతుంది, గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ ఒక్కొక్క థియేటర్. ఎన్ని ఛానల్స్ ఉన్నాయి మీరే చెప్పండి? 100 ఛానల్సా? 1000 ఛానల్సా? 10,000 ఛానల్సా? లక్షల ఛానల్స్ ఉన్నాయి.
లక్షల థియేటర్స్లో మన చిన్న సినిమా రిలీజ్ అయితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. సో చిన్న సినిమా వైభవాన్ని మనం చూపిస్తాను కూడా. సో ఈ ప్రాసెస్లో మనము రిలీజ్ ప్రాసెస్ అనేది మీకు వీడియోస్లో చెప్తూనే ఉన్నాను. సో యూట్యూబ్ రిలీజ్ సగర్వంగా యూట్యూబ్ రిలీజ్ చేస్తాం. అది కూడా ఒక ఛానల్ కాదు, వందల ఛానల్స్, వేల ఛానల్స్లో మన సినిమా రిలీజ్ అవ్వాలి. సో మరి అన్నీ బాగానే ఉన్నాయి. సినిమా రిలీజ్ అనేది చాలా సవ్యంగా జరగడానికి అన్నీ ప్రిపేర్ చేసాం, బాగానే ఉంది. ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలి కదా, మేము పెట్టిన పెట్టుబడి వచ్చినా చాలు ఉన్నాయా మాకు అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అవునా? పెట్టుబడి మీరు వస్తుందా లేదా అనేది మీ కంటెంట్ని బట్టే ఉంటుంది. అది కూడా మనము ఇదంతా ఆర్గనైజింగ్ ఎలా ఉంటుందంటే డైరెక్ట్గా సీదా మధ్యలో మీడియేటింగ్ వ్యవస్థ లేకుండా, మీడియేటర్ అనే వాడే లేకుండా డైరెక్ట్గా ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టే ప్రాసెస్ నేను చెప్పాను. సో మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంతోమంది యూట్యూబ్లో సక్సెస్ అయ్యారు అలా. డైరెక్ట్గా నీ సినిమా నచ్చింది అనుకోండి, ఆ నచ్చిన ప్రేక్షకుడు మీకు 10 రూపాయలు వేస్తాడా, 100 రూపాయలు వేస్తాడా, 1000 రూపాయలు వేస్తాడా, 5000 వేస్తాడా, 50,000 వేస్తాడా, వాడిష్టం. ఉన్నారు చిన్న సినిమాకు సపోర్ట్ చేసే ప్రేక్షకులు ఎంతోమంది ఉన్నారు. డైరెక్ట్గా వాళ్ళవే గూగుల్ పే కావచ్చు, ఫోన్పే కావచ్చు, స్కానింగ్ పెట్టేసి వదలడమే చిన్న సినిమాని. సో చిన్న సినిమా కంటెంట్ వదిలితే, ఆ కంటెంట్ కనెక్ట్ అయితే ఎన్ని అద్భుతమైన చిన్న సినిమాలు వస్తాయి తెలుసా మీకు? మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి సినిమా రిలీజ్ అవ్వాలి. ఆ రిలీజ్ బాధ్యత నాకు వదిలేయండి. మీకు డబ్బులు వచ్చే ప్రాసెస్ అంతా మొత్తం క్లిస్టల్గా చెప్తున్నా. ఒక్క రూపాయి కూడా ఈవెన్ నాతో సహా మధ్యలో ఎవడు తీసుకోకూడదు. అలాంటి వ్యవహారాల మధ్యలో ఎవడన్నా చేస్తే తాట తీసి వదులుతాను. డైరెక్ట్గా కడిగి పడదొంగుతాను. డైరెక్ట్గా కడిగి పడదొబ్బుతాను. సోషల్ మీడియాని అడుగుతాను. చిన్న సినిమాకి ఇక ఏ అడ్డంకి ఉండకూడదు. చిన్న సినిమా చిరునవ్వు నవ్వాలి. అలా అయ్యేంత వరకు నా అడుగులు ముందుకు వెళ్తూనే ఉంటాయి. ఎన్నో అడ్డంకులు వస్తాయి నాకు తెలుసు. నన్ను అడ్డుకోవడానికి ఎన్నో శక్తులు పనిచేస్తాయి నాకు తెలుసు. అన్నిటికీ ప్రిపేర్ అయ్యే ఉన్నాను. అంటే దీంట్లో ప్రిపేర్ అవ్వడం అంటే ఏంటంటే, ఏవైనా కూడా అడ్డంకులు వస్తే నేను వాటిని తట్టుకోవడానికి ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. నాకు సినిమా ఇండస్ట్రీలో ఒక రూపాయి అవసరం లేదు. ఏదైనా లొంగేది ఎక్కడ చెప్పండి? సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా లొంగేది ఎక్కడంటే అమ్మాయి దగ్గర లొంగుతారు, రెండవది డబ్బుకు లొంగుతారు. అమ్మాయి దగ్గర డబ్బుకు లొంగుతారు, లేదంటే పార్టీలు, పబ్బులు, వీటికి లొంగుతారు. నాకు ఏ అలవాట్లు లేవు. అమ్మాయి సంబంధించి ఈ సినిమాలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసు వారణా సూర్య ఎంత క్లారిటీగా ఉంటాడు, ఎంత క్లియర్గా ఉంటాడు, ఎంత కల్మషం లేకుండా ఉంటాడు అనేది. అమ్మాయిల జోలికి అసలు వెళ్ళే ఉద్దేశం లేదు, అవసరం కూడా మనకు లేదు. మేజర్గా ట్రాప్ చేసేది ఇక్కడే. అమ్మాయిలు నేరేసి సినిమాలను ఇక్కడ కూడా నేను చేసే యజ్ఞాన్ని కూడా ఆపాలని ఎంతోమంది ట్రై చేస్తారు. అసలు ఆ ముచ్చటే లేదు. అసలు అమ్మాయిల ఫోన్లు నేను లిఫ్ట్ కూడా చేయను. ఏమన్నా అమ్మాయి వాయిస్ వస్తే, వాయిస్లో వచ్చినా కూడా వాళ్ళు ట్రాప్ చేయాలని చూసినా కూడా నా మెసేజ్లు పొలైట్గానే ఉంటాయి. అది నాకు తెలిసిపోతుంది వాళ్ళ వ్యవహారాలు ఏంటి అనేది. నాకు ఏం అవసరం చెప్పండి? కట్. డబ్బుల అవసరమే లేదు. ఎన్ని కథలు చేసినా, ఎందుకంటే భవిష్యత్తులో ఇది సక్సెస్ అయిపోయిన తర్వాత చాలామంది పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఇదిగో నీకు 100 కోట్లు ఇస్తాం, 200 కోట్లు ఇస్తాం, దీన్ని పక్కకి పెట్టి, ఎందుకంటే మా బిజినెస్లు దెబ్బతింటాయనో ఇంకోటనో చాలా వ్యవహారాలు జరుగుతాయి. దేనికి లొంగే మనిషి కాదు వారణాసి సూర్య. ప్యూర్లీ చిన్న సినిమాకి సపోర్ట్ చేస్తాను. నా ఊపిరిన్నంత వరకు చిన్న సినిమాకు నేనేం చేయగలను చేస్తాను. డబ్బుకు లొంగలేదు, అమ్మాయికి లొంగలేదు. దేనికి లొంగుతారు? పార్టీలు, పబ్బుల. నా ఫ్యామిలీని తప్ప నేను బయటకు వెళ్ళే పరిస్థితి ఉండదు. నేను ఒకటి ప్యూర్లీ ఏంటంటే సినిమా అనేది నా ప్యాషన్. ఆ సినిమా కోసం ఎంత దూరమైనా వెళ్తా. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఎవరికైనా కూడా లూప్ హోల్స్ ఉంటే ఆ లూప్ హోల్స్ని పట్టుకొని బెండ్ చేస్తారు. లూప్ హోల్సే లేని మనిషిని ఏం చేస్తారు? ఏమీ చేయలేరు. సో చిన్న సినిమా రిలీజ్ కావచ్చు, చిన్న సినిమా పబ్లిసిటీ కావచ్చు, ఏదైనా కూడా ఇక నుంచి చిన్న సినిమాకి ఫ్రీగా జరగాలి. ఆ ఫ్రీగా జరిగే బాధ్యతను నేను తీసుకుంటాను. సో నేను ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశాను. మీరు చిన్న సినిమా చేశారు, రెడీ చేశారు, మీ ఫైనల్ ఫంక్షన్కి టోటల్ స్పాన్సరింగ్
అంటే మనము ప్రెస్కి కవర్లు ఇచ్చే అవసరం లేదు, ఇక పబ్లిసిటీకి ఏది అవసరం లేదు. మీరు వేదిక రెడీ చేసుకొని, పోస్టర్లు రెడీ చేసుకొని, మీకు ఉన్న బడ్జెట్లో పోస్టర్లు రెడీ చేసుకునేసి ఏమైనా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా మనకు యూట్యూబ్ ఛానల్స్ ఎన్నో వస్తాయి. వాటికి కనీసం వాళ్ళకి స్నాక్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది మనకు, అవునా? అది మీకు అది బర్డన్ కాకుండా ప్రతి చిన్న సినిమాకి ఇక నుంచి ఆ స్నాక్స్ సంబంధించిన స్పాన్సరింగ్ అంతా ఈజీ సినిమానే చూసుకుంటుంది. మీరు ఎన్ని సినిమాలైనా రానివ్వండి, ఆ మొత్తం బాధ్యత నాదే. మీ సినిమా రిలీజ్ అవ్వాలి, సక్సెస్ఫుల్గా రిలీజ్ అవ్వాలి, సక్సెస్ఫుల్గా మనం పబ్లిసిటీ చేసుకోగలగాలి. సో ఎన్ని ఛానల్స్ వచ్చినా కూడా టోటల్ స్నాక్స్ వ్యవహారం అంతా ఈజీ సినిమానే చూసుకుంటుంది. మీరు ఎవరైనా కావచ్చు, మీ క్యాస్ట్ ఏంటి, మీరు ఏ ఏరియా ఏంటి, ఏది అడగదు. మీరు చిన్న సినిమా చేస్తే నా బంధువు మీరు, నా ఆప్త బంధువు మీరు. మంచి సినిమా చేయండి, సినిమా ఇండస్ట్రీలో మీరు ఒక మంచి టెక్నీషియన్ ప్రూవ్ చేసుకోండి, ఒక మంచి ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోండి. ఎందుకంటే నాకు కావాల్సింది ఏమీ లేదు. ప్యూర్లీ చిన్న సినిమా అడుగులు వేసే దిశగా, ముందుకు అడుగులు వేసే దిశగా నేను స్టెప్స్ తీసుకుంటూ ఉన్నాను. మీ నుంచి నాకు కావాల్సింది ఏంటంటే ప్యూర్లీగా, అంటే కల్మషం లేకుండా కావాల్సింది నాకు ఏంటంటే సపోర్ట్ ఇవ్వడం, మోరల్ సపోర్ట్ ఇవ్వడం. ఇదొక్కటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏదైనా యూట్యూబ్ ఛానల్ ఉంది అనుకుంటే, అన్నయ్య నేను చిన్న సినిమాకి సపోర్ట్ చేస్తున్నాను, ఇదిగో నా ఛానల్ లింక్ అని చెప్పేసి మెసేజ్ చేసి మీకు ఈసీ మీడియాలోకి తీసుకోవడం జరుగుతుంది. ఈసీ మీడియాలో మీకు ప్రతిదీ మీకు అప్డేట్ వస్తుంటుంది. ఏ ఫంక్షన్ జరిగినా దాంట్లో అప్డేట్ వస్తుంటుంది. మీ ఛానల్స్ డెవలప్ చేసుకోవడానికి నాకు తెలిసి ఇది కరెక్ట్ టైం ఇది. ఎందుకంటే మీకు ఆ యూనిట్, ఆ టోటల్ టీం అంతా మాట్లాడే ఆ ఫుటేజ్ అంతా ఫ్రీగా దొరుకుతుంది. టోటల్ ఎన్ని ఛానల్స్ అయినా వేసుకోవచ్చు. మానిటైజేషన్ మీరు మీ మొబైల్స్తో కావచ్చు, మీ కెమెరాస్తో కావచ్చు, రికార్డ్ చేసుకొని మీరు వేసుకోవచ్చు, డైరెక్ట్గా ఆ కంటెంట్ వేసుకోవచ్చు. సో ఫ్రీ కంటెంట్ దొరుకుతుంది, ఫ్రీగా మీకు యూట్యూబ్ ఛానల్ డెవలప్ అయ్యే ప్రాసెస్ దొరుకుతుంది. దానివల్ల ఏంటంటే వ్యూవర్స్ పెరుగుతారు, ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ వస్తాయి, వ్యూస్ పెరుగుతాయి, ఛానల్ డెవలప్ చేసుకోవచ్చు. పైగా చిన్న సినిమాకి మీరు మోరల్ సపోర్ట్ అవుతారు. రేపొద్దున మీరు సినిమా చేసినా కూడా అదే సపోర్ట్ వారణాసి సూర్య నుంచి అందుతుంది. ఇంకేం కావాలి? చేసుకుంటూ వెళ్దాం. నేను ఇంతమందికి సపోర్ట్ చేయాలని నేను భావిస్తున్నాను, ఒక అడుగు ముందుకేస్తున్నాను. మీరు ఒక అడుగు ముందుకెళ్ళారా? చిన్న సినిమా బతకాలంటే అందరం కలవాలి, అందరం కలిసి చిన్న సినిమాని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో కూర్చోబెడదాం. చిన్న సినిమాకి ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటి సమస్యలన్నిటికీ పరిష్కారం ఈజీ సినిమా, వారణాసి సూర్య. మీకున్న ఏ సమస్య ఉన్నా కూడా చిన్న సినిమాకి నా కమ్యూనికేషన్ దగ్గర రండి. నేను మీకు డబ్బులు పెట్టలేకపోవచ్చు, సొల్యూషన్స్ నా దగ్గర ఉంటాయి. ఎందుకంటే ఎంతోమంది టెక్నీషియన్స్ నాకు కనెక్ట్ అవుతూ ఉంటారు. ప్రతి వాళ్ళ దగ్గర ఏవో రకాల సోర్సెస్ ఉంటాయి. ఏమో మీ చిన్న సినిమాకు వచ్చిన సమస్య నా దగ్గర పరిష్కారం కావచ్చేమో, ఎవరికి తెలుసు, అవునా? ఓపెన్ హార్టెడ్గా చెప్తున్నాను, మీకున్న సమస్యలు ఏ ఉన్నా కూడా నా కమ్యూనికేషన్కి వచ్చేయండి. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433, 7981599433. ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్కి వచ్చేయండి. దయచేసి కాల్స్ ఎవరు చేయొద్దు. సో ఇంత మాట్లాడాడు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదనే మాట పొరపాటున కూడా అనుకోవద్దు. నాకున్న డిఫరెంట్ ప్రొఫెషన్స్తో ఏంటంటే ఎప్పుడు బిజీగా ఉంటాను, షెడ్యూల్ వైజ్ వర్క్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నేను వీడియో మాట్లాడుతున్నాను, ఫోన్లు వస్తూ ఉంటాయి, ఫోన్ మాట్లాడినా వీడియోలు చేయను. కంటెంట్ మీకు ప్రొవైడ్ చేయడానికి అన్ని కంటిన్యూగా ప్లాన్ చేస్తూ ఉన్నాను. ఫోన్ లిఫ్ట్ చేయడం ఉండదు, ఓన్లీ టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో మీరు ప్రతిదీ కమ్యూనికేషన్ ఉండదు. మరీ అత్యవసరం అనుకుంటే నా నుంచి మీకు ఫోన్ వస్తుంది, ఓకేనా? నా పేరు వారణాసి సూర్య @ ఈజీ సినిమా. థ్యాంక్ యూ సో మచ్.